నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ జ్యుడిషియరీ అడ్వకేట్స్ ఆర్గనైజ్ చేస్తున్న షెడ్యూల్ క్యాస్ట్ క్లాసిఫికేషన్ ఫర్ సోషల్ జస్టిస్ అంశం మీద జరుగుతున్న ఈ మేధో మథన ఇంటలెక్చువల్ సదస్సుకి సభాధ్యక్షులు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి, మరియు మరొక గౌరవ అతిథులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్, నేషనల్ బీసీ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ ఈశ్వరయ్య గారికి, దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి న్యాయవాది, సీనియర్ న్యాయవాది నాగారం అంజన్న గారికి, ఈ సభలో పాల్గొంటున్న ప్రముఖులు, మేధావులు ప్రొఫెసర్ ముత్తయ్య గారికి, ఇంకా వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చాలా పెద్ద స్థాయిలో పనిచేసినటువంటి నాయకులు, న్యాయవాదులు, మీడియా వారికి, ప్రొఫెసర్ మల్లేశం గారికి, మేరీ గారికి, అందరికీ జై భీమ్, జై భారత రాజ్యం. ఇక్కడ కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడదాం. కాకపోతే ఒక సోల్, ఆత్మ గురించి 2 మాటలు మాట్లాడుకుంటే మనకి సత్యమేంటో అర్థమైంది. మొఘల్ సామ్రాజ్యం మీద మనకి భారతదేశంలో, ప్రపంచంలో 2 ముఖాలు కనిపిస్తూ ఉంటాయి. మొఘల్ డైనాసిటీ చాలా పెద్ద ఆధిపత్య సామ్రాజ్యం అని, అదే మొఘల్ డైనాసిటీ మీద అద్భుతమైన పరిపాలన, మానవీయ పరిపాలన చేశారు మొఘల్ సామ్రాజ్యాన్ని అని దాని మీద 2వ అభిప్రాయం కూడా ఉంది. మరి మొఘల్ సామ్రాజ్యానికి మానవీయ కోణం ఇచ్చింది ఎవరు? మొఘల్ రాజులకే మానవత్వ పరిపాలనని అందించిన గురు ఎవరు అంటే ఒక చర్మకార కులంలో పుట్టిన సంత్ రవిదాసే మొఘల్ సామ్రాజ్యానికి గురువు. మరి ఇప్పుడున్న రాజ్యానికి ఇంత గొప్ప వర్గీకరణ, సామాజిక న్యాయ సూత్రం అమలు చేసే జ్ఞానోదయం ఈ రాజ్యానికి ఇచ్చింది ఎవరు అంటే ఆ సంత్ రవిదాస్ శిష్యుడైన దామోదర రాజనరసింహ. మాకు ఇక్కడ ఎవరిని పొగడాల్సిన అవసరం లేదు, మేము ప్రజా ఉద్యమ నాయకులు. కానీ మా జాతి తరఫున, మన జాతి తరఫున అంబేద్కర్ చెప్పినట్టుగా మా ప్రతినిధి మీరు రాజ్యంలో. దామోదర రాజనరసింహ గారు ఈ వర్గాల ప్రతినిధి ఈ రాజ్యంలో. కాబట్టి 100% ఈ ప్రజలకి న్యాయం చేయాల్సిన, ధర్మం చేయాల్సిన బాధ్యత కలిగిన పాత్రలో మీరుండి ఈ షెడ్యూల్ క్యాస్ట్ వర్గీకరణ అనేటువంటి అపరిష్కృతంగా 30 ఏళ్లుగా, 40 ఏళ్లుగా, 50 ఏళ్లుగా అవసరమైతే నానుతున్నటువంటి ఈ సమస్యని పరిష్కరించే మార్గాన్ని, నిపుణతని చూపించినటువంటి దామోదర రాజనరసింహ గారు తనకి అంబేద్కర్ ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ నుంచి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి ప్రతినిధులుగా రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఆ ప్రాతినిధ్యంతో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ప్రతినిధులైన వాళ్ళు తమ జాతి యొక్క భవిష్యత్తుని కూడా చూడమని అంబేద్కర్ ఎన్నుకున్న నియోజకవర్గం నుంచి దామోదర్ గారు ఎమ్మెల్యే అయి, మంత్రి అయి తన సంపూర్ణమైన బాధ్యతని వర్గీకరణ ద్వారా న్యాయం చేసినందుకు అభినందనలు. అభినందన చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు 2 రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇదేమో వర్గీకరణ ఉద్యమం, బయటేమో వశీకరణ ఉద్యమం. వచ్చిన సావు అది. అసలు వశీకరణ అంటే మిత్తు, వశీకరణ అంటే మిత్తు, అబద్ధం, సత్యం ఉండదు, న్యాయం ఉండదు. అదేమో వశీకరణ, ఇదేమో వర్గీకరణ. ఎట్లా పాడైంది మరి? ఎందుకంటే మనం సత్యాన్ని అర్థం చేసుకోకపోతే మానవ దేహానికి విలువే లేదు, జీవితానికి అర్థమే లేదు. ఏదో ఒక ఆత్మ సంఘర్షణ,
ఒక అంతర్లీన భూకంపం, సత్యం దగ్గరికి చేరాలనే ప్రళయం, ఆత్మలో సంఘర్షణ జరగబట్టే సిడబ్ల్యూసిలో తెలంగాణ అని తీర్మానింపజేసిన వ్యక్తి అయ్యాడు. సిడబ్ల్యూసిలో తెలంగాణ సమస్య ఎక్కడొచ్చింది అని అంటే, మణిపూసలు మణిరత్నాలు కనిపిస్తుంటాయి, మరి లోపటేమో దారమై కూర్చున్నాడు మనిషి. వర్గీకరణ పట్ల చాలా చిత్తశుద్ధిగా న్యాయంగా దాన్ని నడిపించే మార్గంలో నడిపించడం. షమీం అఖ్తర్ గారు అనేటువంటి కమిషన్ భారతదేశ చరిత్రలో ఎన్నో కమిషన్లను మనం చూసాం, ఎన్నెన్నో కమిషన్లు చూసాం ఎన్నో కులాల మీద. కానీ ఇంత జటిలమైన ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏర్పాటు చేసిన జస్టిస్ షమీం అఖ్తర్ ఇచ్చినటువంటి కమిషన్ యొక్క రిపోర్ట్ నివేదిక 100కి 100% న్యాయంగా ధర్మంగా ఉంది. చదువుకున్న జ్ఞానమున్న దృక్పథమున్న, ఏ పార్షియాలిటీ లేకుండా, వశీకరణ విద్యలు లేకుండా సత్యంతో మాట్లాడగలిగే శక్తి ఉన్నవాడికి అది సత్యంలాగానే కనిపిస్తుంది. షమీం అఖ్తర్ గారి రిపోర్ట్ ఎక్కడ తప్పు ఉన్నది, అందులో ఏ వర్గానికి అన్యాయం జరిగింది, ఎవరికి తక్కువ చేశారు, ఆ సత్యాన్ని చూడగలిగే శక్తి కావాలి మనకి. నేను ఈ ప్రపంచం ముందు వాదించడానికి సిద్ధమై ఉన్నాను. షమీం అఖ్తర్ గారి రిపోర్టు 100కి 100% న్యాయం. కాకపోతే ఈ వాదనకి ఇది వేదిక కాదు. ఈ వాదనకి వేదికలు మరొక దగ్గర ఏర్పాటు చేసుకున్నాం.